విచ్ పార్ట్ ఈజ్ అన్ అడ్వర్బ్ క్లాజ్? షీ క్రైడ్, ఏడ్చింది తను. ఏడవడం ఏంటి? వర్బ్. వర్బ్ కోసం డిస్క్రైబ్ చేయాలంటే ఏం వర్బ్ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? ఇక్కడ చూడండి, అడ్వర్బ్ ఇస్ ద వర్బ్ విచ్ డిస్క్రైబ్స్ వర్బ్ కావచ్చు, అనదర్ అడ్వర్బ్ కావచ్చు, లేదంటే అడ్జెక్టివ్ కావచ్చు. అంటే అడ్వర్బ్ అనేది వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది, అనదర్ అడ్వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది, అండ్ అడ్జెక్టివ్ కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, షీ క్రైడ్ బికాజ్ షీ లాస్ట్ హర్ బుక్. ఆమె ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? ఆమె బుక్ ని కోల్పోయింది. లాస్ట్ అంటే కోల్పోయింది. సో ఇది అడ్వర్బ్ ఆఫ్ రీజన్. రీజన్ అనొచ్చు, లేదంటే కాజ్ అనొచ్చు. రీజన్ ఆర్ కాజ్. సో ఇది మొత్తం షీ క్రైడ్ బికాజ్ షీ లాస్ట్ హర్ బుక్. ఇది మొత్తం బికాజ్ అన్నా, సిన్స్ అన్నా రీజన్ చెప్తుంది. బికాజ్ అయినా, సిన్స్ అయినా బికాజ్ అయినా అది రీజన్ చెప్తుంది అంటే ఏదో జరిగింది, ఆ జరిగిన దానికోసం మనం రీజన్ చెప్తున్నాం. జరిగింది అంటే ఏంటి? యాక్షన్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? అడ్వర్బ్. సో ఇక్కడ అడ్వర్బ్. సో ఇక్కడ ఇది ఏంటి మనకి? అడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఆర్ కాజ్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వి విల్ మీట్ డాష్ 3 PM. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.